చెప్పి అందరము కూడా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతుడానికి స్తోత్రాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నీ ప్రజలైన వారితో మా అందరితో కొన్ని వాక్యం ద్వారా మాట్లాడినాయన. ఒక మనిషితో మాట్లాడితే ప్రయోజనం ఉండదు. మీరు మాతో మాట్లాడి అయ్యా మట్టి ఘటం నన్ను మహిమగా ప్రభా నువ్వు నిలబెట్టి నీ వాక్యము ప్రభా ప్రజలకు అర్థమయ్యే రీతిలో మీరు బోధించి ఆ వాక్యానుసారంగా మా జీవితాలు సరిదిద్దుకోవడానికి సహాయం చేయమని యేసునామమున బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో ఈ ఆరాధన చేరొచ్చు మీ అందరికీ ఉన్న ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు 2026 సంవత్సరంలో దేవుడు మనకిస్తున్నటువంటి విలువైనటువంటి వాగ్దానపు సందేశము. దయచేసి యెషయా గ్రంథము 65వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 17 నుంచి 18 వచనాలు. ఇదిగో క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరవబడును, జ్ఞాపకమునకును రావు. నేను సృజించుచున్న దానిని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మునుపటిని మరవబడును, అవి జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దానిని గూర్చి మీరెల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. గత 2025వ సంవత్సరంలో మన జీవితాల్లో జరిగినటువంటి అనేకమైనటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితులు, హృదయాన్ని బాధపరిచిన సందర్భాలు, లేదా నీ జీవితంలో మిగిల్చిన విషాదకరమైన పరిస్థితులు, వాటన్నిటినీ కూడా మరిచి నేను సృజించిన దానిని గూర్చి మీరెల్లప్పుడూ కూడా ఆనందించండి, హర్షించి ఆనందించండి. ఈరోజు ఈ 2026వ సంవత్సరంలో దేవాతి దేవుడు మన సంఘానికి ఇస్తున్నటువంటి వాగ్దానపు సందేశము, ప్రభునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ప్రభునందు ఆనందించండి అని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు రోమా అనేటువంటి జైల్లో ఆయన శ్రమ అనుభవిస్తూ ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ, ఈ ఫిలిప్పీ సంఘములో 3 పర్యాయాలు, ఈ పత్రికలో 3 పర్యాయాలు ప్రభునందు ఆనందించండి, ప్రభునందు ఆనందించండి అని చెప్పి ప్రత్యేకంగా ఆ సంఘాన్ని ఉద్దేశించి ప్రభువులో ఆనందించండి అని చెప్పారు. అసలే ఈ రోజున ఆనందము అనే మాట తెలుగు బైబిల్లో ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఎక్కడైనా కానీ ఆనందము అనే పదము కనపడినప్పుడు జాయ్, రిజాయిస్ అంటే గనక సంతోషము. తెలుగులో అచ్చమైన పదం ఏంటంటే సంతోషము. ఈ రోజున ఆనందానికి సంతోషానికి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యత్యాసమైనది ఉంది. మనందరూ ఏమనుకుంటామంటే ఆనందమైన సంతోషమైన 2 పదాలు ఒకటే కాబట్టి 2 కూడా ఒకటే అనేటువంటి భావనలో మనం ఉంటాం. మనందరికీ తెలుసు కదా, ఉప్పు ఉంటుంది, కర్పూరం ఉంటుంది. ఉప్పు కర్పూరం ఒకేలా ఉంటుంది, కానీ వాటి యొక్క రుచులు మాత్రం చూడగా వేరువేరుగా ఉంటాయని మనకు తెలుసు కదా. అలాగే ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆనందము అనే మాట బైబిల్లో మనకి కేవలం 29 సార్లు మాత్రం కనిపిస్తుంది. సంతోషము లేదా జాయ్ అనే మాట పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో 330 సార్లు లిఖించబడింది. ఈ రోజున ఆనందానికి లేదా సంతోషానికి వ్యత్యాసాన్ని మనం గమనించినట్లయితే, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డగా మనమందరము కూడా ఆనందపడడం కంటే ప్రతి విషయంలో కూడా సంతోషపడడం అనేది మనం నేర్చుకోవాలి. ఆనందానికి సంతోషానికి ఉన్నటువంటి ప్రత్యేక వ్యత్యాసం మొదటిది, ఆనందం అనేది తాత్కాలికమైనది, ఆనందం అనేది అశాశ్వతమైనది, ఆనందం అనేది కొంత సమయం మాత్రమే ఉండేది, ఆనందం అనేది పరిస్థితుల ప్రభావ రీత్యా మారిపోయేది అనే విషయాన్ని గమనించాలి. ఈ రోజున పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆనందము
పడినటువంటి సందర్భాలు ఉన్నాయి, సంతోషపడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మనం చూసినట్లయితే ఆనందం గూర్చి మనం విన్నట్లయితే, మనం ఏదన్నా కానీ మంచి ఉద్యోగం సంపాదించామంటే, నేను ఉద్యోగం సంపాదించాను అనే ఆనందం కొంత సమయం ఉంటుంది. నేను పాస్ అయ్యాను అనే సంతోషం కొంత సమయం ఉంటుంది. నేను క్రొత్త బట్టలు కొనుక్కున్నాను, మంచి బైక్ కొనుక్కున్నాను, మంచి స్థలం కొనుక్కున్నాను, మంచి ఇల్లు కొనుక్కున్నాను, నా దేవుడు నా వ్యాపారాన్ని దీవించాడు, నాకు మంచి ఆరోగ్యం ఉంది, నేను కావాలన్నవన్నీ కూడా కొనుక్కోగలిగాను అని చెప్పి మనమందరము కూడా చక్కగా అనేక మందికి సంతోషంగా, అనేక మందికి ఆనందంగా మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే ఈ రోజున నేను చెప్పిన ఈ ఆనందాలన్నీ కూడా అశాశ్వతమైనవి. నేను చెప్పిన ఈ ఆనందం అంతా కూడా క్షణం మాత్రం, ఒక నిమిషం మాత్రం, ఒక రోజు మాత్రం, ఒక సమయం మాత్రమే ఉంటుంది. ఒక జోక్ వేశారంటే చాలా నవ్వుతాం, ఆనందంగా నవ్వుతాం. ఆ సమయం ఎంత ఉంటుంది అంటే కొంచెం సేపు మాత్రం ఉంటుంది. కానీ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే సంతోషము అనేటువంటి విధానం మనం చూస్తే అది శాశ్వతమైనది. అది పరిస్థితులు బట్టి మారిపోయేది కాదు. అది కొంత సమయం ఉండి లేదా కొంత సమయం వెళ్ళిపోయేది కాదు. ఈ రోజున పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో దేవుని చేత ప్రేమించబడిన ప్రతి ఒక్కరూ కూడా ఎల్లప్పుడూ కూడా ప్రభునందు సంతోషించారు. జరిగినటువంటి పరిణామాలు ఏవి కూడా వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి సంతోషాన్ని ఏమాత్రము కూడా ఆల్టర్ చేయలేకపోయినాయి, అంటే ఏమాత్రం కూడా మార్పు చేయలేకపోయినాయి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో హబక్కుకు అనేటువంటి గ్రంథకర్త ఒక మాట అంటాడు చూడండి. 3వ అధ్యాయము 17 నుంచి 19 వరకు మనం చూసినట్లయితే, అంజూరపు చెట్లు పుయ్యకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంట చేతికి రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాని బట్టి సంతోషించేదను. దేని స్తోత్రం, హల్లెలూయా. నేను యెహోవాని బట్టి సంతోషిస్తాను. చేనులో పైరు పండకపోయినా, ఆస్తంతా పోయినా, అనాదిగా నేను మిగిలిపోయినా, పరిస్థితులన్నీ కూడా నన్ను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నా, నేను చేసినవన్నీ కూడా సఫలీకృతం కాకపోయినా, చేనులో పైరు పండకపోయినా, లేకపోతే సాలలో పశువులు లేకపోయినా, నేను మాత్రం యెహోవాని బట్టి సంతోషిస్తాను. ఐ రిజాయిస్ ఇన్ ద లార్డ్ అంటున్నాడు. నేను దేవునిలో సంతోషిస్తాను. ఈ సంతోషం అనేది నాకు జరిగినటువంటి పరిణామాలు బట్టి నేను మార్చుకునేది కాదు. అది నా హృదయానికి దేవునికి సంబంధించిన విషయం అనే విషయాన్ని ఇక భక్తుడైనటువంటి హబక్కు గ్రంథకర్త ఇక్కడ సెలవిస్తున్నాడు. రెండవ సందర్భాన్ని మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో మనందరూ కూడా పౌలు శీలలో కనిపిస్తూ ఉంటారు. పౌలు శీలలు సువార్త ప్రకటిస్తున్నారనేటువంటి ఒక ఆలోచన బట్టి వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టి చేతికి సంఖ్యలు వేశారు, కాళ్ళకి బొండాలు కట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కలిగి ఉన్నటువంటి శ్రమను బట్టి, వాళ్ళు కలిగి ఉన్న బాధను బట్టి, వాళ్ళు కలిగి ఉన్న ఇబ్బందిని బట్టి ఏడవలసిన వాళ్ళు, నా కొరకు ప్రార్థన చేయని అనవలసిన వాళ్ళు, దేవా మాకు విడుదల ప్రకటించమని ప్రార్థించవలసిన వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు తెలుసా? సంతోషముతో పాటలు పాడుతున్నారు. వారు సంతోషముతో దేవునికి కీర్తన పాడుచున్నారు. అలా సంతోషంతో కీర్తన పాడుతుంటే అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులందరూ కూడా ఏంటి వీళ్ళున్న ప్రత్యేకత, ఈ శ్రమల్లో కూడా సంతోషంగా ఉంటున్నారు, ఈ బాధల్లో కూడా ఏ విధంగా సంతోషంగా ఉండగలుగుతున్నారు, ఈ భయంకర అవమానంలో కూడా ఇంత సంతోషంగా అలా పాటలు పాడగలుగుతున్నారు. వీళ్ళలో ఒక ప్రత్యేకత అనేది ఉంది, వీళ్ళలో మన దగ్గర లేనిది వీళ్ళ దగ్గర ఉందని చెప్పి అనేకులు గుర్తించారు. ఓ క్రైస్తవ సమాజమా, మన జీవితాలలో ఎన్ని శ్రమలు వచ్చినా ఒక క్రైస్తవుడు ఎలా బ్రతకాలంటే గనక, మీ సంతోషము మాకు కనపరచబడినట్లుగా మీ దేవుడని యెహోవా స్తుతినందునుగాక అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా నేను చూసి మీకున్న సంతోషం, మీరు ఎన్ని కష్టాలున్నా, ఇన్ని బాధలున్నా, ఇన్ని అవమానాలున్నా మీరెంత సంతోషంగా ఎలా బ్రతకగలుగుతున్నారు, ఇన్ని శ్రమల్లో మీరు ఎలా బ్రతకగలుగుతున్నారు అని చెప్పి మీ
సంతోషము మాకు కనుపరచబడినట్లుగా మీ దేవుడని యెహోవా స్తుతి నొందునుగాక అని చెప్పి అటువంటి మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. మన జీవితాలలో మనకు వచ్చినటువంటి తాత్కాలికమైన శ్రమను బట్టి, తాత్కాలికమైనటువంటి ఇబ్బందులు బట్టి మనము ఎన్నడూ కూడా మన హృదయంలో గిట్లో ఉన్నటువంటి సంతోషాన్ని కోల్పోకుండా దేవుడు మన హృదయాల్లో సంతోషాన్ని పదిలిపరచడానికి దేవుడు సహాయం చేయాలి. అందుకనే దేవుని యొక్క సంతోషం ఎంత గొప్పగా ఉంటుందంటే, దేవుని యొక్క సంతోషం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో 3 ఉపమానాలు చెప్పాడు సంతోషం గురించి. ఒక ఆయనకి 100 గొర్రెలు ఉన్నాయి. ఆ 100 గొర్రెలో ఒక గొర్రె తప్పిపోయిన గొర్రె ఆ విధంగా వెతికి తిరిగి పొందుకున్న తర్వాత అతను సంతోషిస్తాడు అని ఉంటుంది. రెండవదిగా, ఒక స్త్రీకి 10 వెండి నాణాలు ఉంటే 10 వెండి నాణాల్లో ఒక వెండి నాణ్యం పడిపోతే పోయిందిలే 9 ఉన్నాయి కదా అనుకోకుండా ఆ పడిపోయినటువంటి ఆ యొక్క ఒక్క నాణ్యం కోసం జాగ్రత్తగా వెతికి అది దొరికినప్పుడు సంతోషిస్తుంది. తప్పిపోయిన కుమారుడు తన తండ్రిని కాదని వెళ్ళిపోయిన ఆ తప్పిపోయిన కుమారుడి విషయంలో కూడా సంతోషించాడు. ఇవన్నీ కూడా లూకా సువార్త 15వ అధ్యాయంలో మనందరూ కూడా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రోజున దయచేసి వాక్యం ప్రేమ బిడ్డలారా, నిజమైన సంతోషం అనేది ఎప్పుడు వస్తుందంటే, మనము ఎవరికైనా కానీ సహాయం చేసినప్పుడు, మన జీవితాల్లో ఎవరికైనా కానీ సహాయం చేసినప్పుడు నిజమైనటువంటి సంతోషం అనేది మన జీవితాల్లోకి వస్తుంది. ఈ విషయాన్ని చరిత్రలో జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఈ మధ్య కీర్తిశేషుడు, ఈ మధ్య చనిపోయినటువంటి రతన్ టాటా గారు అనేటువంటి ఒక భారతదేశానికి ప్రాముఖ్యమైనటువంటి పారిశ్రామికవేత్త, ఆయన 2024 సంవత్సరంలో చనిపోయాడు. ఆయన ఒక ఇంటర్వ్యూలో మీ జీవితంలో అత్యంత సంతోషాన్ని కలిగించిన విషయాలు ఏమైనా ఉన్నాయని అడిగితే ఆయన చెప్పాడు, మొట్టమొదటిగా నా జీవితంలో అతి చిన్న వయసులోనే నేను వ్యాపారం స్టార్ట్ చేశాను, అనేక వనరులను సమకూర్చుకున్నాను, అనాది కాలంలోనే నా కంపెనీ చాలా గొప్పగా డెవలప్ అయ్యింది. అలా డెవలప్ అయినప్పుడు అరే చిన్న వయసునంత గొప్పవాడయ్యవని అందరూ అంటుంటే జస్ట్ నాకు ఆనందం అనిపించింది అంతే. ఆనందం కొద్దిసేపు మాత్రం ఉంది. తర్వాత నేను నా యొక్క బిజినెస్లోకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత నా బిజినెస్ నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఈరోజు నా బిజినెస్ ఏమైందో తెలుసా? ఇంచుమించు ఇండియాలో కానీ ఆఫ్రికా దేశంలో కానీ 95% డీజిల్ మా కంపెనీ ద్వారానే సప్లై చేయబడుతుంది. అంటే ప్రపంచాన్ని ప్రభావితం చేసే గొప్ప వ్యక్తిగా దేవుడు నన్ను దీవించాడు. అయితే నాకు దాని ద్వారా కూడా జస్ట్ ఆనందం ఉందంతే, కొంచెం ఆనందం. ఎంత ఈ శాస్త్రం అనేది కాదు. ఏ రోజునైనా కానీ ప్రాణం పోతుంది, ఏ రోజునైనా కానీ ఈ యొక్క జీవితంలో హెచ్చు తగ్గులు లేదంటే కనుక జీవితంలో లాభాలు నష్టాలు అనేవి కామన్ అని చెప్పి నేను పెద్ద గుప్పొంగిపోలేదు. మూడోదిగా మనం చూసినట్లయితే ఆసియా ఖండంలోనే నేను కలిగి ఉన్నటువంటి టాటా స్టీల్ కంపెనీ ఆసియా ఖండంలోనే అత్యంత పెద్ద కంపెనీ అని అందరూ చెప్తుంటే కొంచెం ఆనందం అనిపించింది అంతే. ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి, నీవి శాశ్వతమైనవి కాదు, ఒక రోజుని విడిచిపెట్టవలసి వస్తుందని చెప్పి నేను పెద్దగా దాని గురించి ఆలోచించలేదు. కానీ నా జీవితాన్ని ప్రభావితం చేసి సంతోషాన్ని నా హృదయంలో దాచి ఉంచిన ఒక సంఘటన మాత్రం నాకు గుర్తుంది. అదేంటంటే, మా ఫ్రెండ్ ఒక రోజున ఒక చోటకి వెళ్దాము, అక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు నడవలేని స్థితిలో ఉన్నారు, వాళ్ళకి కాళ్ళు లేవు, వాళ్ళందరూ కూడా వికలాంగులు, వాళ్ళకి మనం ఏదైనా సహాయం చేయాలి. నేనేమనుకున్నానంటే, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, మనం వెళ్ళి వీల్ చైర్లు కొందాం, 200 అవన్నీ కూడా వాళ్ళకి అందిద్దాము అని చెప్పి అన్నాడు. ఆ స్నేహితుడు చెప్పిన మాటను బట్టి ఈ యొక్క రతన్ టాటా గారు సరే వెళ్దామని చెప్పి 200 వీల్ చైర్లు కొని అక్కడ ఉన్నటువంటి వికలాంగులందరికీ కూడా పంచిపెట్టాడు. వాళ్ళందరికీ చక్కని ఆహారం పెట్టి పిక్నిక్ తీసుకువెళ్ళారు. ఆ వీల్ చైర్ల మీద నడక రానటువంటి వేల్లో ఆ వీల్ చైర్ మీద కూర్చుని ఆ గ్రౌండ్ అంతా కూడా సంతోషంగా కేకలు వేసుకుంటూ తిరిగారు. ఈ రోజంతా కూడా ఈ యొక్క రతన్ టాటా గారు బిజినెస్ పక్కన పెట్టి, అన్ని అపాయింట్మెంట్లు పక్కన పెట్టి పిల్లలతో గడపాలని తీర్మానం తీసుకున్నారు. రోజు అయిపోయింది, సాయంకాలం అవుతున్నప్పుడు ఈయన ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఇంటికి వెళ్ళిపోవడానికి కారు ఎక్కడానికి రెడీ అవుతుంటే ఓ పిల్లోడు ఆ విధంగా వీల్ చైర్ని గెంటుకుంటూ వచ్చి ఈయన పాదాలు పట్టుకున్నాడు. పాదాలు పట్టుకోగానే ఏంటని చెప్పి కిందకు చూశాడు. నాయనా, నీకేం కావాలి? వీల్ చైర్తో పాటు డబ్బు కావాలా? నీకున్న సమస్య ఏంటి చెప్పు, నేను ఇస్తానని చెప్పి అంటే ఆయన అన్నాడు, అంకుల్ నాకు ఏమీ అక్కర్లేదు, ఏం కావాలంటే మిమ్మల్ని తీక్షణంగా ఎందుకు చూస్తానంటే మీ ముఖాన్ని మనం చనిపోయిన తర్వాత
పరలోక రాజ్యానికి వెళ్తాం కదా, పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత అక్కడ నేను మిమ్మల్ని గుర్తుపట్టాలంటే మీ ముఖం నేను పూర్తిగా స్పష్టంగా చూడాలి కదా, అందుకని నేను మిమ్మల్ని చూస్తున్నానంట. ఆ మాట విన్నటువంటి ఈ యొక్క రతన్ టాటా గారికి హృదయంలో ఒక రకమైన సంతోషం. అరే, నా జీవితంలో సాధించినటువంటి విజయాల ద్వారా రాని సంతోషం, ఆస్తిని అంతస్తులు విస్తరిస్తున్నప్పుడు రానేటువంటి ఆనందం, ఈ సామాజిక కార్యక్రమం చేస్తే, ఈ చిన్ని కార్యక్రమం చేస్తే, నేను సంపాదించిన సంపాదనలో ఈ 200 చైర్లు అనేవి పెద్ద కష్టమైనవి కాదు, కానీ ఈ పని చేయడం ద్వారా నా జీవితం నిజమైన సంతోషం వచ్చింది, ఈరోజు నా జీవితంలో ఒక ఆనందకరమైన దినమని చెప్పి తన డైరీలో ఆ రోజును రాసుకుని స్థిరమైనటువంటి ఆనందాన్ని నేను పొందుకున్నాను, శాశ్వతమైన ఆనందాన్ని నేను పొందుకున్నాను, సమాజంలో స్థిరమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని నా జీవితం అనుభవించానని చెప్పి ఆయన ఒక ఉన్నతమైన డైరీలో ఇంటర్వ్యూలో చెప్పారండి. ఈ రోజున క్రైస్తత్వం అంటేనే, దయచేసి గమనించి, నీ జీవితంలో మనము సంపాదించుకొని మన ఆస్తులు కూడా పెట్టుకున్న ఏదో ఒక రోజున అన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి వస్తుంది. దేవునికి ఇచ్చిన కొంత దానిలో కొంత ఇతరులకు సహాయం చేసినప్పుడు దాని ద్వారా వచ్చే సంతోషం, దాని ద్వారా వచ్చే ఆ యొక్క సంతోషాన్ని నువ్వు వెలపెట్టి కొనలేవనే సంగతిని గుర్తుపెట్టుకోండి. అయితే ఈ రోజున మన జీవితాల్లో మనం సంతోషాన్ని కోల్పోవడానికి ప్రధాన కారణాలు, మనలో ఉన్న సంతోషాన్ని. ఎందుకంటే మనం ఎప్పుడైతే రక్షణ పొందుతామో దేవాతి దేవుడు నీకు రక్షణ సంతోష వస్త్రాన్ని ధరింపజేస్తాడు. అయితే మన జీవితాల్లో ఉన్నటువంటి సంతోషము హరించి వేసేటువంటి 3 ప్రధానమైనటువంటి కారణాలు, చాలా కారణాలు ఉన్నాయి, 3 ప్రధాన కారణాలు. మొట్టమొదటిది చూద్దాం, సంతృప్తి చెందనటువంటి అంచనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు. నాకు కొదువ కలుగునందున నేను ఎలాగూ చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకుంటున్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండుట నేను ఎరుగుదును. అన్ని విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుట, ఆకలి కొనుండుట, సమృద్ధి కలిగి ఉండుట, లేమిలో ఉండుట నేర్చుకుని ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 2026 సంవత్సరమే కాదు, ఈ భూలోకంలో చివరి శ్వాస వరకు బ్రతికినంత వరకు కూడా మన జీవితాల్లో నీ హృదయంలో దేవుడు పెట్టిన సంతోషాన్ని ఏ ఒక్కరూ కూడా హరించి వేయకుండా నీ జీవితంలో దోహదపడేటువంటి ఏకైక విషయం ఏది ఉందంటే సంతృప్తి. ఏంటండి? సంతృప్తి చెందని అంశాలే నీ జీవితంలో సంతోషాన్ని హరించి వేస్తున్నాయి. దయచేసి ఈ రోజున చాలామంది వాళ్ళ జీవితాల్లో ఏది కలిగి ఉన్నారో దాన్ని బట్టి సంతృప్తిగా బ్రతకడం నేర్చుకోలేకపోతున్నారు. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, నాకు సంపన్న స్థితి తెలుసు, లేమి స్థితి తెలుసు, కలిమి తెలుసు, లేమి తెలుసు, నేను ఆకలిగా ఉండడం తెలుసు, సమృద్ధిగా ఉండడం తెలుసు అని చెప్పి ఏ స్థితిలో అయినా కానీ దేవుడిచ్చిన ఆ యొక్క సుఖవంతమైన జీవితం కావచ్చు, దేవుడిచ్చిన కష్టతరమైన మార్గం కావచ్చు, ఏ స్థితిలో ఉన్నా కానీ నేను సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను. ఈ రోజున ప్రతి విశ్వాసి కూడా నీ జీవితంలో నువ్వెందుకు దేవుని సన్నిధికి వస్తున్నప్పటికీ కూడా, దేవుని సన్నిధి నమ్ముకున్నప్పటికీ కూడా, బాప్తిసం పొందినప్పటికీ కూడా నీ జీవితంలో నిజమైన దేవుడిచ్చిన సంతోషాన్ని గత కాలంలో అనుభవించకపోవడానికి ప్రధాన కారణము నీవు నేను కూడా పరిస్థితులను బట్టి ఏ స్థితినైనా కానీ సంతృప్తి చెందేవారుగా ఉండాలి. జస్ట్ ఫస్ట్ మాట మనం చూసినట్లయితే కనుక, వివాహం పట్ల మీ అంచనాలు నెరవేరకపోవచ్చు, మీరు అనుకున్నటువంటి భర్త మీకు దొరకకపోవచ్చు, మీరు అనుకున్నటువంటి భార్య మీకు దొరకకపోవచ్చు, మీరు ఆశించిన అల్లుడు, మీరు ఆశించిన కోడలు మీ జీవితాల్లో రాకపోవచ్చు. అయినా కానీ ఆ స్థితిని బట్టి ఎన్నడూ కూడా కృంగిపోకుండా ప్రభుకి అప్పగించుకోవాలి. రెండవదిగా, పిల్లల్ని పెంచి పెద్దవారుగా చేసి ఎన్నో ఆశలు కలిగి ఉంటే ఆ ఎదిగిన పిల్లలు మీ జీవితాల్లో మీ అంచనాలకి వ్యతిరేకంగా మీ అంచనాలన్నీ కూడా తలక్రిందులు చేసేటట్లుగా ఒకవేళ పిల్లలు బ్రతకొచ్చు. అయినప్పటికీ కూడా దేవా ఈ స్థితిలో కూడా సంతృప్తి చెందడం నేర్పించి, నేను ప్రార్థన చేయడం నేర్పించను ప్రభు అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. ఇంకా మనం చూసినట్లయితే మనం ఆశించిన ఇల్లు, అరే ఇక్కడ అందరూ ఇల్లు కొనుక్కున్నారు, నేను ఇల్లు కొనుక్కోలేదు. అందరూ కూడా చక్కని వాహనాలు కొనుక్కున్నారు, నేను మంచి వాహనాలు కొనుక్కోలేదు. అందరికి మంచి ఉద్యోగాలు ఉన్నాయి, నాకు మంచి ఉద్యోగం లేదు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఈ లోక భౌతిక సంబంధమైన వేటిల్లో కూడా
మన సంతృప్తి గనక జీవించకపోతే నువ్వు సంతోషంగా ఉండలేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమందరము కూడా దేవునికి ఇచ్చిన దానిని బట్టే సంతృప్తిగా బ్రతకడం నేర్చుకోవాలి. సంతుష్ట సహితమైన దైవభక్తి గొప్ప లాభసాటి అంటున్నాడండి. మన జీవితాలు ఏదున్నా కానీ ఆ స్థితిని బట్టి సంతోషించాలి తప్ప పొరపాటున కూడా ఎదుటి వారితో మనం పోల్చుకునేవారుగా ఉండొద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గతించిన సంవత్సరం నీ జీవితాల్లో నిజమైన దేవుడిచ్చిన ఆనందాన్ని అనుభవించకపోవడానికి ప్రధాన కారణము మన జీవితాల్లో మనము సంతృప్తి చెందలేనటువంటి పరిస్థితి. అపోస్తలుని పౌలు గారు అంటున్నారు కదండి, ఎంత గొప్ప సేవకుడండి అపోస్తలుని పౌలు గారు. ఉన్నతమైనటువంటి సంపన్న కుటుంబంలో జన్మించిన వ్యక్తి. అనేక పర్యాయాలు ఆకలి దప్పికలతో సేవ చేశారు. అనేక పర్యాయాలు అపోస్తలుని పౌలు గారిని రాళ్ళు రువ్వి చచ్చిపోయాడని చెప్పేసి రోడ్డు పక్కకి ఈడ్చిన సందర్భాలు, అనేక సందర్భాల్లో సువార్త ప్రకటిస్తున్నాడని చెప్పి తీసుకెళ్లి జైల్లో పెట్టిన సందర్భాలు, అనేక రకాలుగా బాధలు అనిపించినప్పటికీ కూడా అతడు ప్రభునందు ఆనందించాడు, ప్రభునందు సంతోషించాడు. తన హృదయంలో ఉన్నటువంటి సంతోషాన్ని ఎప్పుడూ కూడా తాను జీవితంలో ఎవ్వరూ కూడా దొంగిలించలేకపోయారు. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలని చెప్పి తీర్మానం తీసుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. రెండోదిగా మనం చూసినట్లయితే గనక పరిష్కారం కానిటువంటి సంఘర్షణలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14 నుంచి 15 వచనాలు. ఈ రోజున చాలామంది మన జీవితాల్లో సంతోషాన్ని హరించి వేసేటువంటి రెండవ పాయింట్, మన జీవితాల్లో పరిష్కారం కానిటువంటి సంఘర్షణలు. పరిష్కారం కాని సంఘర్షణలు చూడండి, 12, 14, 15 వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14, 15 వచనాలు. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండండి, ప్రయత్నించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరితోనూ సమాధానంగాను పరిశుద్ధంగా ఉండుటకు ప్రయత్నించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిష్కారం కాని సంఘర్షణలు. ఈ రోజున చాలామంది లోక పరిస్థితులు, లోక పోకడలు చూస్తూ ఉంటుంటే చాలా భయం వేస్తుందండి. క్రైస్తవ సమాజమా, దేవుని నమ్ముకునే బిడ్డలారా, మీరు కూడా వారిలాగా ఆలోచించేవారు ఉండొద్దు. సంఘం యొక్క ప్రాముఖ్యత మనం అందరం గుర్తెరగాలి. నిన్న వనపర్తి అనేటువంటి ప్రాంతం, నిన్న మొన్న కానీ ఒక వార్త విన్నాను. ఒక తల్లి తన భర్తతో చాలా సంతోషంగా అన్యోన్యంగా బ్రతుకుతుంది. తనకిద్దరు పిల్లలు. గత సంవత్సరం నవంబర్ నెలలో భర్త హార్ట్ అటాక్కు చచ్చిపోయాడు. హార్ట్ అటాక్కు చచ్చిపోతే భర్తతో ఉన్న అనుబంధం అనేది మర్చిపోలేక, ఆదరించేవారు కరువైపోయి, పోషణ అనేది కష్టమైపోయి, పిల్లల యొక్క భవిష్యత్తు ఏమవుతుందని చెప్పి ఒక రకమైనటువంటి భయం అనేది ఆమె జీవితంలోకి వచ్చేసి, ఈ సమస్యకి పరిష్కారం అనేది లేదు, ఈ సమస్యకి పరిష్కారం అనేది కేవలం చావే అని చెప్పి తాను విషం పెట్టుకుని ఆమె తినేసి, ఆ విషపు అన్నాన్నే పిల్లలిద్దరికి పెట్టేసి ముగ్గురు కూడా అక్కడికక్కడే చచ్చిపోయారండి. ఈ రోజున ఆ తల్లి చచ్చిపోవడానికి ప్రధాన కారణం, ఆ తల్లి కడుపును పుట్టిన బిడ్డలని చంపుకోవడానికి ప్రధాన కారణము, ఈ సమస్యకి పరిష్కారం దొరకదు, నా జీవితంలో నా పిల్లల్ని పెంచుకోవడం నా వల్ల కాదు, నా జీవితంలో నా పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వలేను అనేటువంటి ఒక అభద్రతా భావం, పరిష్కారం కానటువంటి సమస్యగా ఆమె భావించింది. ఈ రోజున వాక్యం ప్రేమ బిడ్డలారా, ఇక్కడ కూర్చున్నటువంటి అనేక మంది జీవితాల్లో అంతకంటే భయంకరమైన సమస్యలు మీ జీవితాల్లోకి వచ్చినాయి. నిరీక్షణకు ఆధారం లేనటువంటి పరిస్థితులు వచ్చినాయి. భర్త చనిపోయిన సందర్భాలు ఉన్నాయి, కడుపుని పుట్టిన బిడ్డలు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా సంఘం ఇచ్చిన ఓదార్పు, సంఘం ఇచ్చినటువంటి ధైర్యం, ఈ రోజున అనేక మంది నీ కొరకు నా కొరకు చేసిన కన్నిటి ప్రార్థన బట్టి ఈ రోజున మనం అందరం కూడా సజీవులుగా ఉన్నామనే సంగతిని గమనించాలి. అందుకనే సత్యమనత మట్టుకి అందరితో కూడా సమాధానంగా ఉండండి. రెండవదిగా మనం చూసి నిన్న దినాన్న రాజమండ్రి లేకపోతే కొవ్వూరు బ్రిడ్జి నుంచి ఓ తల్లి తన అల్లుడితో చాలాసార్లు చెప్పిందంట, అయ్యా మా కూతురుతో నువ్వు చక్కగా కాపురం చేయాలని అనేక మందిని తీసుకుని వెళ్ళి పరిష్కరించే ప్రయత్నం చేస్తుంటే అల్లుడు మారట్లేదని కోపం వచ్చేసింది. అయితే మారట్లేదని కూతురుతో చెప్పింది, అమ్మ నువ్వు నేను మన మనవరాలు ముగ్గురు చచ్చిపోదాం, పదండి గోదావరిలో దూకేద్దామని చెప్పి వెళ్ళారు. మాట అనుకుని వెళ్తూ ఉంటున్నారు. తల్లి దిగింది, ఆటో దిగి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళి నడుస్తూనే ఆ తల్లి ఆ గోదావరిలో దూకి గల్లంత అయిపోయింది, చచ్చిపోయింది. ఆ తర్వాత తన కూతురు తన మనవరాలు కూడా దూకడానికి సిద్ధమవుతుంటే అక్కడున్న వాళ్ళు కొంతమంది చూసి ఆపి వాళ్ళని కాపాడారని చెప్పి నిన్న వార్త చదువుతూ ఉంటుంటే సమాజం ఎట్టిపోతుంది. సమాజంలో మనిషికి డబ్బుకు లోటు లేదా? విస్తారమైన డబ్బు. బంధువులకి లోటు లేదా? అనేక మంది ఉన్నారని చెప్తున్నారు.
స్నేహితులు లేరా? అనేక మంది స్నేహితులు, మా ఫ్రెండ్స్ అని చెప్పి ఫోన్ నిండా కూడా స్నేహితులే. అయితే ఈ రోజున మనిషి సంతోషం అనేది ఎందుకు పొందలేకపోతున్నాడు? మనిషి తన జీవితంలో నిజమైనటువంటి సంతోషం ఎందుకు హరించిపోతుంది? ధైర్యం ఎందుకు హరించిపోతుంది? ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి. దయచేసి దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదని చెప్పి కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనం చదవండి. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతునిచ్చే సుఖములు కలవంటారండి. దేవుని సన్నిధిలోనే నిజమైన సంతోషం, దేవుని సన్నిధిలోనే నిజమైన ఆనందం, దేవుని సన్నిధిలోనే నిజమైన వాదార్పు అనే సంగతిని ప్రతి ఒక్కరు గమనించండి. దయచేసి ఈ రోజున ఇక్కడ కూర్చున్న అనేక మంది జనాల్లో, అనేక మంది బ్రతుకుల్లో, మీకు వచ్చిన సమస్యల్లో, మీకు వచ్చిన ఇబ్బందుల్లో, మీకు వచ్చిన అవమానాల్లో, మీకు వచ్చిన శ్రమల్లో మీరెంత ధైర్యంగా బ్రతికి నేను సాధిస్తానని చెప్పి దేవుని కృపందని చెప్పి ఎందుకింత సంతోషంగా బ్రతకగలుగుతున్నారు? ఎందుకింత సంతోషంగా జీవించగలుగుతున్నారు? ఒకే ఒక కారణము, ఆయన సన్నిధిలో, ఆయన ప్రసన్నతలో సంపూర్ణ సంతోషము కలదు. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న సంతోషాన్ని ఈ సంవత్సరము కాదు, మన చివరి శ్వాస వరకు అనుభవించే కృప దేవుడు అనుగ్రహించునుగాక. మూడవదిగా, మన జీవితాలలో సంతోషాన్ని హరించి వేసేది మూడవది, కీర్తనల గ్రంథము 32వ కీర్తన 1వ వచనము. అలాగే ఆ వచనం అంతా కూడా చదువుకోనండి, ఇప్పుడు టైం లేదు కాబట్టి చివరి వచనం కూడా చదవండి. 1వ వచనం అలాగే 35వ వచనం. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోష ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అని చెప్పుకుంటూ వచ్చి చివరి మాట ఏమన్నాడు చూడండి. నీతిమంతులారా యెహోవాని బట్టి సంతోషించండి. మనం ఎప్పుడు సంతోషంగా ఉంటామంటే మన అతిక్రమం నిమిత్తమే పరిహారం నొందినప్పుడు, మన పాపం నిమిత్తమే ప్రాయశ్చిత్తం నొందినప్పుడు. ఖచ్చితంగా ఇక్కడ రాయబడిన మాట, నీతిమంతులారా, క్రీస్తు యేసు ప్రభువారి యొక్క రక్తం చేత కాయబడిన నీతిమంతులారా, యెహోవాను బట్టి మీరు సంతోషించండి. యెహోవాను బట్టి మీరు సంతోషించండి. మనమందరము కూడా యెహోవాను బట్టి సంతోషించేటట్లుగా ఆయన రక్తం చేత కడగబడి పాప క్షమాపణ పొంది హృదయంలో పాప నిశ్చేతను కలిగి మనమందరము కూడా ప్రభు సన్నిధిలో మనమందరం సంతోషాన్ని అనుభవించడానికి దేవుడు కృప చూపించునుగాక. హల్లెలూయా. ప్రతి దాన్ని కూడా పాజిటివ్గా తీసుకోవాలి. ఎలా తీసుకోవాలండి? మన జీవితాలు ఏది జరిగినా కానీ అంతా మనం మంచిగా అనుకోవాలి. ఏ విషయంలో కూడా పెద్ద బాధపడేటట్లుగా ఉండకూడదు. ఒక 1700వ శతాబ్దంలో బైబిల్ పండితుడు, అంటే ఒక పాస్టర్ గారు ఈ రోజుల్లో అంటే కనుక కార్లు ఉన్నాయి, ఫ్లైట్లు ఉన్నాయి, లేవు కదా. ఆ రోజుల్లో నడుచుకుంటూ సువార్త చేయడానికి వెళ్ళేవారు. 1700వ శతాబ్దంలో, 1700వ సంవత్సరంలో నడుచుకుంటూ సువార్త చేయడానికి వెళ్తుంటే కొంతమంది రౌడీలు, కొంతమంది దొంగలు ఈ పాస్టర్ గారిని పట్టుకుని, ఏ బాబు అని చెప్పేసి ఆయన దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులన్నిటిని కూడా లాగేసుకున్నారు. విలువైన వస్తువులు అంటే పర్సు, డబ్బులు, ఆయన కలిగి ఉన్నవన్నీ కూడా తీసేసుకుంటే అప్పుడు బైబిల్ చూశారు. బైబిల్ ఏం లేదు, మాకెందుకని చెప్పేసి ఆయనకి ఇచ్చేశారు. అప్పుడు ఈయన వచ్చేసిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత అందరూ కూడా, విశ్వాసులు అందరూ కూడా, అయ్యో పాస్టర్ గారు మిమ్మల్ని ఏమైనా కొట్టారా, లేకపోతే డబ్బులు దబ్బేస్తారా అని చెప్తే కనుక, పెద్ద బాధ లేదమ్మా. ఎందుకు బాధ లేదండి అంటే, ఫస్ట్ కొన్ని విషయాలు చెప్తాను, ఏ విధంగా మనం సంతృప్తి పరుచుకోవాలో. ఫస్ట్ విషయం చెప్తున్నాను. మొదటిది వారు నా దగ్గర ఉన్నటువంటి డబ్బులు దబ్బారే కానీ నా ప్రాణం తీయలేదు కదా, అది దేవుని కృప. రైట్. రెండోదిగా మనం చూసినట్లయితే కనుక నా దగ్గర ఉన్నటువంటి విలువైనది ఏంటి? పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం. ఈ విలువైన గ్రంథాన్ని వాళ్ళు వద్దని నాకు ఇచ్చేశారు కదా. మూడోదిగా మనం చూసినట్లయితే నేను దొంగతనం చేయలేదు, నేను దొంగతనం చేయబడ్డాను. అంటే నిజం చెప్పాలంటే కనుక నేనే దాతృత్వం కలిగిన వ్యక్తిని కాబట్టి, నా డబ్బులు వాళ్ళు తీసుకున్నారు కాబట్టి, నేను దొంగతనం చేయలేదు కాబట్టి నన్ను నేను సంతృప్తి పరుచుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ విధముగా అన్నిటిలో కూడా, ప్రతి కష్టంలో కూడా మనకి కొంత పాజిటివ్, కొంత విలువైనటువంటి సంఘటన కలిగి ఉంటారు. ఇందాక నేను రాజుగారి కోసం ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు, నిజంగా తల్లికి పిల్లలు లేరు, ఒంటరి జీవితం, ఇప్పుడు భవిష్యత్ అంతా ప్రశ్నార్థంగా మారిపోద్ది. కానీ నేను ఆలోచించిన తర్వాత, ప్రార్థన చేసి బయటకు వచ్చిన తర్వాత, నేను బండి మీద వస్తూ ఆలోచించినప్పుడు ఏమనుకున్నానంటే, నిజమే, ఆయన ప్రయాసం మాని ప్రభునందు విశ్రాంతిలోకి వెళ్ళారు. 3 సంవత్సరాలుగా వారానికి 3 సార్లు డయాలసిస్ అంటే కనుక మామూలు శ్రమ కాదు, మామూలు కష్టం కాదు.
మామూలు యొక్క బాధ కాదు. ఈ బాధలోంచి దేవుడు ఉపశమనం కలిగించి ఆయన విశ్రాంతిలో తీసుకున్నాడు కాబట్టి ఇది మంచిదే. భక్తుల మరణం యెహోవా దృష్టికి మంచిదే. ప్రభువుని నమ్ముకున్నాను. నేను ఎప్పుడు ప్రార్థన చేయడానికి వెళ్ళినా కానీ నేను బయట ఉన్నప్పుడు ఆయన ఏం చేసుకునేవాడో తెలుసా? పాస్టర్ గారు బలంగా ప్రార్థన చేయండి నా కోసం, ఈ వ్యాధి తగ్గిపోవాలని బలంగా ప్రార్థన చేయండి అని అనలేదండి. ఎప్పుడు చూసినా స్తోత్రం 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 అని చెప్పుకుంటుండేవాడండి. బాగుందా అంటే బాగుందనేవాడండి. అంటే శ్రమలో కూడా సంతోషాన్ని వెతుక్కోవడం, ఇది క్రైస్తవ జీవితం. శ్రమలో కూడా క్రైస్తత్వం ఎత్తుక్కునేటువంటి ఉన్నతమైన కృప దేవుడు మనకి అందరికి అనుగ్రహించును గాక. సంతోషానికి కారకుడు మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఉండాలి. నీకు ఆయనే ఆనందమే ఉండాలి. నేను విషయం చెప్తున్నాను ఈ రోజున, దయచేసి గమనించండి. మన జీవితాలలో సూర్యుడు ఏ విధముగా కాంతిని, ఏ విధముగా మన జీవితాల్లో వెలుతురునివ్వగలుగుతున్నాడో, సూర్యుడు లేకపోతే భూమి మీద ఏమొస్తుంది? వెలుగు వస్తుందా? భూమి అంతా చీకటే. అలాగే మన హృదయాల్లో దేవునికి చోటు ఇవ్వకపోతే మన జీవితాల్లో నిజమైన సంతోషాన్ని అనుభవించలేం. నువ్వు పేదోడువైనా ధనికుడివైనా, పేదదానమైనా ధనికుడివైనా, నీ హృదయంలో గనక దేవునికి చోటిస్తే, యెహోవా చేత నిర్దోషమైన బిడ్డగా నీవు అంగీకరించబడితే, నీ జీవితంలో నీకంటే సంతోషంగా ఉండేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సంతోషం అనేది ఒక గమ్యం కలిగినది కాదు. సంతోషం అనేదండి, జాయ్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్. అంటే ఇది కేవలం ఒక అదేమంటారండి, గమ్యం చేరేది కాదు. అంటే చెప్పండి, ఇప్పుడు అమ్మయ్య నేను సాధించేసాను ఇది అంటా ఉంటుందా? సంతోషం అనేది అండి మనం బ్రతికినంత కాలం మనతో పాటు జర్నీ చేస్తుంది. అవునా కాదండి? అమ్మయ్య పిల్లలకి పెళ్లి చేసేస్తాను, ఇంక నేను ప్రశాంతంగా సంతోషంగా ఉండవచ్చు అనగలుగుతారా మీరు? అంటారా? పెళ్ళిళ్ళు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి పిల్లల విషయం ఆలోచిస్తారు. అవునా కాదండి? అమ్మయ్య దేవుని బట్టి ఇల్లు కొనుక్కున్నా, అమ్మయ్య ఇప్పుడు సంతోషంగా ఉందా అంటావా ఇందిరమ్మ? అమ్మో ప్రతి నెల కూడా 40,000 రూపాయలు ఏమివ్వాలి? ఈఎంఐ చూసుకోవాలి, నెల అయ్యేసరికి చక్రంలో తిరిగి వచ్చేస్తుందంట. ఏది కూడా ఈ ప్రపంచంలో దేనికి కూడా సంతోషం అనేది స్టాప్ అయింది అంటాకి ఎక్కడా కూడా వీల్లేదు. ఇది నిరంతర ప్రక్రియ. మనం బ్రతికినంత కాలం కూడా మనతో పాటు వస్తుంది కాబట్టి మనం అందరం కూడా ఇది అయిపోయింది, దీంట్లో సంతోషంగా ఉండడానికి వీల్లేదనే విషయాన్ని గమనించాను. అందుకనే నెహెమ్యా గ్రంథకర్త 8వ అధ్యాయం 10వ వచనంలో ఇశ్రాయేలు తిరిగి యెరూషలేము ప్రాంతానికి తిరిగి వచ్చినప్పుడు, సర్వం కోల్పోయిన వాళ్ళ జీవితాల్లో దేవుడు వాళ్ళ హృదయాల్లో ఆనందాన్ని మరలా పుట్టించినప్పుడు, వాళ్ళ పాప పశ్చాత్తాపడినప్పుడు వాళ్ళ జీవితాల్లో కలిగినటువంటి ఉన్నతమైన సంఘటన గూర్చి మనం విందాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. మరియు పానం చేయుడి, దుఃఖపడొద్దు, యెహోవా యందు ఆనందించుట వలన సంతోషం పొందుతామంటే, బలం పొందుతామంటే, యెహోవాను బట్టి సంతోషించడం ద్వారా మీరు ఏం పొందుతారు? బలం పొందుతారు. అందుకనే సంతోషమే సగం బలం. దేని స్తోత్రం, హల్లెలూయా. సంతోషమే సగం బలం. మీరు సంతోషంగా ఉంటే సగం బలం పొందినట్టే. అందుకనే నిరీక్షణ కోల్పోయి బాధతో దుఃఖంతో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ ఉద్దేశించి, యూదులందరూ ఉద్దేశించి ఈ యొక్క నెహెమ్యా గ్రంథకర్త అంటున్నాడు కదండి, మీరు యెహోవాను బట్టి సంతోషించడం ద్వారా మీరు బలము పొందుతారు అంటున్నాడు.
ఇక మనం చూసినట్లయితే గనక దయచేసి అందరూ గమనించండి, ప్రపంచ చరిత్రలో మనం చూస్తే చాలా మంది వాళ్ళకి కలిగి ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితిని బట్టి ఎన్నడూ కృంగిపోకుండా దేవుడు నన్ను అలా సృష్టించాడంటే, దేవుడు నన్ను ఇలా చేశాడంటే, నేను ఎలా అనారోగ్యంతో ఉన్నానంటే, నేను ఏ విధ బాధతో ఉన్నానంటే దేవుని యొక్క నామము నా ద్వారా గణపరచబడుతుందని చెప్పి ఆనందంగా బ్రతికారు. గతించిన కాలంలో నిక్ విజిక్ అనేటువంటి ఒక ఆయన, మీకు అందరికీ తెలుసు, ఆయనకి చేతులు ఉండవు, కాళ్ళు ఉండవు. కానీ ఆయన ఇన్స్పిరేషన్ మీటింగ్స్కి వెళ్తే, ఆయన అనేక మంది మోటివేషన్ క్లాసులు చెప్తే అనేక మంది యువత ఆశ్చర్యపోతూ ఉంటారు. నా జీవితం ఎప్పుడు కూడా నాకు కాళ్ళు లేవు, చేతులు లేవు అని చెప్పి ఎన్నడూ నేను దేవుని దూషించలేదు. నా జీవితంలో దేవుడిచ్చిన ఈ యొక్క జీవితం ద్వారా, నా ద్వారా దేవుడే సంతోషాన్ని ప్రజలకు ఇవ్వబోతున్నాడు, నా ద్వారా ప్రపంచానికి ఏ మెసేజ్ ఇవ్వబోతున్నాడు అని చెప్పి ఆయన ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగి దేవుని యొక్క నామాన్ని ప్రకటిస్తూనే ఉంటున్నాడు, దేవుని నామాన్ని గణపరుస్తూ ఉంటున్నాడు, దేవుని నామాన్ని హెచ్చిస్తూ ఉంటున్నాడు. దయచేసి ఈ రోజున ప్రతి ఒక్కరు గమనించాలి, చిన్న బలహీనత వచ్చే, చిన్న కష్టం వస్తే, చిన్న వ్యాధి వస్తే దేవుణ్ణి కాదని వెళ్ళిపోయేటువంటి ఈ సమాజంలో ఇలాంటి వారందరూ కూడా మనకి ఇన్స్పిరేషన్ విషయాన్ని గమనించండి. ఫ్యానీ క్రోష్ అనేటువంటి ఒక ఆమె కూడా 6 నెలల పాటు, 6 నెలలుగా పాపకి కొంచెం జ్వరం వచ్చిందని చెప్పి ఆ రోజుల్లో సరైన వైద్యం లేదు కాబట్టి ఒక చోటకి తీసుకెళ్తే కళ్ళల్లో జ్వరానికి ఏదో మందు వేస్తే ఆ మందు కాస్త నరాలన్నీ కూడా ఫెయిల్ అయిపోయి కంటి కనిపించే నరాలన్నీ కూడా పాడైపోయింది. 6 నెలల కాలంలోనే ఆమె గుడ్డిదైపోయింది. గుడ్డిదైపోయిన ఆమె దేవుని దూషించలేదు, గుడ్డిదైపోయిన ఆమె సంతోషాన్ని మానేయలేదు. అలాంటి గుడ్డిదిగా ఉన్న ఆమె చరిత్రలో ఇంచుమించుగా 8,000 కీర్తనలు రాసిందంటండి దేవుని గురించి. కీర్తన అంటే పాట. 8,000 కీర్తనలు రాసిందంటండి. ప్రపంచంలో అనేక సంస్థ వారు ఆ పాటలు పాడుకుని ఆనందించగలిగారు, అనేక మంది సంతోషించగలిగారు. ఈ ఉదయకాల సమయంలో మన సంతోషం ఏమై ఉంది? మన సంతోషము పరిస్థితులు బట్టి మారిపోతున్నట్టు సంతోషం కాదు, అది ఆనందం అనే విషయాన్ని గమనించండి. రెండోదిగా మనం చూసినట్లయితే గనక జానీ అనేటువంటి ఎరెక్సన్ అనేటువంటి వ్యక్తి కూడా 17 సంవత్సరాల వయస్సులో అతని పక్షవాతం వచ్చింది. తన జీవితం అంతా కూడా సంతోషంగా ప్రభు సేవ చేసుకుంటూ బ్రతికాడు. దయచేసి ప్రతి ఒక్కరం కూడా మనం సంతోషంగా ఉండకపోతే, మనం దేవుని అందరూ సంతోషంగా ఉండకపోతే గనక మనం బలహీనం అయిపోతాం. అంతేనా? ఇందాక ఏం చెప్పాడు? ప్రభునందు ఆనందించే వారు మీరు బలవంతులు అవుతారు. ఒకవేళ ప్రభునందు ఆనందించకపోతే ఏమవుతాం? బలహీనం అయిపోతాం. బలహీనం అయిపోతే ఏమవుతా తెలుసండి? ఒక రోజున ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా దేవుణ్ణిలో ఆనందించడం అనేది మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారు? వాళ్ళ జీవితాలలో అత్యున్నతమైన సింహాసనం ఆశున్న దేవత దేవుడు వీళ్ళ శ్రమను చూసి ఐగుప్తు అనే బానిసత్వం విడిపించి కానాను దేశం నడిపిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళకి బట్టలు ఉతుక్కునే సమస్య లేదు, ఆహారం కోసం ఎక్కడెక్కడికో పనిచేయవలసిన సమస్య లేదు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఆయన వాళ్ళు నడిపిస్తూ ఉంటున్నాడు. ఇంత సౌకర్యవంతమైన జీవితం, దేవతలు భుజించేటువంటి మన్నాను భుజిస్తున్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళ జీవితాల్లో ఒక రకమైన అసంతృప్తి ఉన్న కారణాలు బట్టి వాళ్ళకి మనసు ఏమైపోయిందంటే, అరే ఐగుప్తు దేశం ఉన్నప్పుడు ఈ టైంకి మేము ఏం తినేవాళ్ళు? చక్కని మాంసం తినేవాళ్ళు. ఐగుప్తు దేశం ఉన్నప్పుడు చక్కని ఆహారం తినేవాళ్ళు. ఐగుప్తు దేశం ఉన్నప్పుడు ఉడుకుతుండగానే ఆ చుట్టుపక్కల కూర్చుని తినేసేవారు. ఎంత బాగుండేది మా జీవితాలు అని చెప్పి వాళ్ళు బలహీనులు అయిపోయి వెనకటి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. బలహీనులు అయిపోతే గనక వెనకటి పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశాన్ని జ్ఞాపకం చేసుకోవడం ప్రధాన కారణము దేవునిచ్చిన ఆశీర్వాదాన్ని అనుభవించే విషయంలో సంతోషం లేదు వాళ్ళకి. మామూలు విషయం బానిసగా బ్రతికేటువంటి ఇటుకలు చేసుకునే వాళ్ళు తీసుకొచ్చి ఏసీ రూమ్లో కూర్చొని పెడితే ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప యోగ్యత. కానీ ఈ రోజున వాళ్ళ మనసులు అనేవి మరలా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతున్నాయంటే వాళ్ళ జీవితాల్లో సరైనటువంటి దేవుని పట్ల ఆనందం, దేవుని పట్ల సంతోషం వాళ్ళ జీవితాల్లో లేదు. ఇక్కడ కూర్చున్న అనేక మంది నాతో సహా దయచేసి దేవాతి దేవుడు ఏ స్థితిలోంచి మనందరినీ కూడా విడిపించాడో ఈ స్థితి అంతటిని జ్ఞాపకం చేసుకుని ప్రభుని బట్టి ఆనందించే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు సంతోషించడం ద్వారా మంచి సాక్ష్యం కలిగి ఉంటాం. ఓకేనా? మీరందరూ మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ఎప్పుడు మంచి సాక్ష్యం కలిగి ఉంటారు?
చెప్పండి, ప్రభువునందు ఆనందించడం ద్వారా. ఓకేనా? మీరు అందరూ ఒక 2026 సంవత్సరంలో మీకు ఒంట్లో ఎన్ని రోగాలు ఉన్నా, మీ జీవితాలు ఎన్ని కష్టాలు ఉన్నా, మీ జీవితాలు ఎన్ని భయంకర ప్రతికూల పరిస్థితులు ఉన్నా, ప్రభుని బట్టి సంతోషిస్తూ ఉంటే గనక ప్రజలందరూ మిమ్మల్ని ఒక సాక్షిగా నిలబెడతారు. ఎలా నిలబెడతారు? సాక్షిగా. ఏంటండి అసలే ఆమె జీవితంలో ఉన్న కష్టాలు చూస్తే కనుక ఇంకొకరు అయితే కానీ మంచం దగ్గర, కానీ ఆ మాత్రం ఆదివారం వచ్చేసరికి ప్రార్థనకి వెళ్ళిపోతుంది, శుక్రవారం వచ్చేసరికి ప్రార్థన. ఈ రకమైన సాక్ష్యాన్ని మనందరం కూడా కలిగి ఉండాలి. ఒక జరిగిన యథార్థమైన సంఘటన చెప్పి నేను ముగించేస్తాను. వింటారు అందరూ కూడా? ప్రైజ్ హల్లెలూయా. ఒక సంఘటన, ఒక చక్కని ఫ్యామిలీ ఉంది. తల్లి తండ్రి, 2 కొడుకులు చాలా హ్యాపీగా బ్రతుకుతున్నారు. అయితే తల్లి తండ్రిలో ఒక రోజున ఒక ప్రాంతానికి వెళ్తూ ఉంటుంటే యాక్సిడెంట్లో తల్లి తండ్రి 2 చచ్చిపోయారు. ఈ కొడుకులు 2 అనాథలైపోతే వీళ్ళు హాస్టల్లో చదివి గొప్పోళ్ళు అయ్యారు. హాస్టల్లో చదివి పెద్ద ఆయన మంచి ఉద్యోగం సంపాదిస్తే ఆయనకి వివాహం చేసి చక్కగా పిల్లలు కలిగారు. రెండవ కొడుకు చిన్న కొడుకు కాబట్టి అతను కూడా చదువుతున్నాడు, ఇంకా చదువుతుంటే డిగ్రీ అయిపోగానే తను కోరుకున్నటువంటి ఒక బిడ్డని ఒక అమ్మాయిని చూసి వివాహం చేసుకున్నాడు. ఎప్పుడూ కూడా ఇలా వివాహం చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క అన్నయ్య 2 కూడా కలిసి మన 2 కూడా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అని చెప్పి వ్యాపారము స్టార్ట్ చేశారు. అత్యున్నతమైన రీతిలో వ్యాపారం బాగా డెవలప్ అవుతుంది. అలా డెవలప్ అవుతుంటే ఈ భార్య భర్తని బాగా ప్రేమించడం అనే చిన్న యొక్క బాబు యొక్క భార్య భర్తని బాగానే ప్రేమించింది. లవ్ మ్యారేజ్ ఏమో చక్కగా కొంతకాలం మంచిగా ఉన్నట్లుగా వాళ్ళు ఉన్నారు. జరుగుతున్నటువంటి పరిణామంలో అన్న కొంతకాలం అయ్యేసరికి తమ్ముడిని వ్యాపారంలో మోసం చేశాడనే సంగతి తెలుసుకున్నాడు. అరే, నా రక్తం పంచి పుట్టిన నా అన్న వ్యాపారం నన్ను మోసం చేశానంటే నా బాధ ఎవరికి చెప్పుకోవాలని చెప్పి కోపంతో కారు వేగంగా నడుపుకుంటూ వెళ్తున్నాడు. ఈలోగా ఎదురుగుండా ఒక లారీ వస్తుంది, దాన్ని చూడలేదు. వెంటనే ఆ లారీని గుద్దేశాడు. భయంకరంగా దెబ్బలు తగిలినాయి. హాస్పిటల్లో ఎవరో తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఈ విషయం అన్నకి వదినకి తెలిసింది, చూడడానికి రాలేదు. భార్యకి తెలిసింది, భార్యకు అర్థమైపోయింది. రేపు మాపో చచ్చిపోవడంతో నాకేం పని అని చెప్పి వెంటనే ఇంటికి వెళ్ళిపోయి ఇంటి దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి బంగారాన్ని, కొద్దిపాటి డబ్బుని తీసుకుని ఆమె తన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాడికి నాకు పుట్టిన బిడ్డ నాకు వద్దని చెప్పేసి ఆ పాపను తీసుకొచ్చేసి హాస్పిటల్లో అలా వదిలిపెట్టేసింది. హాస్పిటల్లో అలా వదిలిపెట్టేస్తే గుండెలు బాదుకుంటూ ఏడ్చాడు. ఒక పక్క చావు ఆహ్వానిస్తుంది, చచ్చిపోతాను డాక్టర్ డిక్లేర్ చేశారు. వాడిని చూడడానికి ఎవరు కూడా రావట్లేదు. కన్న తల్లిదండ్రులు లేరు, కట్టుకున్న భార్య దగ్గర రావట్లేదు. అంతేకాకుండా అన్నదమ్ములు, అన్న కానీ వదిన కానీ చూడడానికి రావట్లేదు. తన బాధకి ఎవరికైనా చెప్పుకుందామని చెప్పి ఐసీయూలో లేచి 4 వైపులు చూస్తున్నాడు. అందరి ముఖాల్లో ఒక రకమైనటువంటి బాధ, అందరి ముఖాల్లో కూడా కన్నీరు. ఈ రకంగా ఒక్కల ముఖాల్లో కూడా చిరునవ్వు చూడలేకపోతున్నాడు. మనిషి జీవితం ఇంతేనా, మనిషి బ్రతుకు ఇంతేనా అని చెప్పి తనలో తాను కృంగిపోతున్నాడు. ఈలోగా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ఒక నర్సు, జాగ్రత్త, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ఒక నర్సు చక్కగా అందమైనటువంటి చిరునవ్వుతో ఆ యొక్క హాస్పిటల్లో అడుగుపెట్టింది. హాస్పిటల్ అడుగుపెట్టినటువంటి ఆమెను చూడగానే, అరే, నేను ఎంతమందిని చూస్తున్న ఒకరిలో కూడా నవ్వు కనపడతలేదు. ఈ యొక్క సిస్టర్ ఇంత నవ్వుకుంటూ వచ్చి వాళ్ళ బాధలన్నీ అర్థం చేసుకుని వాళ్ళని పరామర్శించి వాళ్ళకి పరిచయం చేసి ఇంత ప్రేమను చూపిస్తుంది అని చెప్పి ఆ వ్యక్తిని తీసుకొచ్చి, అమ్మా, నువ్వెంత సంతోషంగా ఉండడానికి కారణం ఏంటి? నీకేం బాధలు లేవా? నీకేం కష్టాలు లేవా అని అంటే, అయ్యా, నాకెందుకు బాధలు లేవు, నా భర్త కూడా యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. నా భర్త యాక్సిడెంట్లో చనిపోయినటువంటి పరిస్థితి. నేను కూడా ఒంటరిగా నా జీవితంలో సరైనటువంటి పోషణ లేక ఈరోజు ఎదిగిన కొడుకు నన్ను చూడడానికి ఇష్టపడలేని పరిస్థితుల్లో నేను కూడా ఈ హాస్పిటల్లో నేను అందరికీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని ఈ పరిచయం చేస్తున్నాను. దేవుడే కనుక నాకు లేకపోతే ఈ సంతోషం నాకు ఉండేది కాదు. దేవుడే కనుక నన్ను ఆదరించకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయేదాన్ని అని చెప్పి ఆ బిడ్డకి దేవుని ప్రేమను చెప్తూ ఉండేది.
అలా 17 రోజుల పాటు ఆ బిడ్డకి, ఆ యొక్క యాక్సిడెంట్ అయిన వ్యక్తికి ఈమె సువార్త ప్రకటిస్తూ క్రీస్తు ప్రేమను గురించి బైబిల్ గ్రంథాన్ని చదివి వినిపిస్తూ ప్రతిరోజు కూడా అరగంట సేపు ఆయన కొరకు ప్రార్థన చేసి బైబిల్లో అనేక మాటల్ని ఆయనకు చెప్పి దేవుని స్తోత్రం, హల్లెలూయా, అనేక మాటలు సువార్తలు చెప్పి ఆ బిడ్డను మార్చే ప్రయత్నం చేస్తుంది. అలా మారుస్తూ ఉంటుంటే ఆ యొక్క ఆకలితో పాలు కోసం అలమటించిపోతున్నటువంటి ఆ బిడ్డని నేను చూస్తానని చెప్పి ఈ యొక్క నర్స్ హక్కును చేర్చుకుని హాస్పిటల్ ఉన్నంత కాలము ఆ తండ్రి బిడ్డ దగ్గరే ఈ పాపకి అన్ని కూడా సపర్యలు చేస్తూ, చక్కగా స్నానం చేపిస్తూ, చక్కని బట్టలు తొడిగిస్తూ, అన్నం తినిపిస్తున్నటువంటి చక్కగా ఆ పిల్లలు చూసుకుంటూ ఉంటుంటే ఈయన దగ్గర తీసుకొచ్చి రక్షించబడి యేసు ప్రభువుని సంతోషీకరించి 15 రోజులు అయిపోయిన తర్వాత తనకి ప్రాణం క్షీణించిపోతుంది. ఆ నర్సుని పిలిచి, అమ్మ, నా కూతుర్ని ఎవ్వరికి బలం లేదు, ఎవ్వరూ కూడా చూస్తారని నమ్మకం లేదు, నా కూతురు అనాథ అయిపోయింది, కట్టుకున్న భార్య నన్ను ఇప్పుడు చూడడానికి రాలేదు, బ్రతికినంత కాలము దయచేసి నా కూతురుని జాగ్రత్తగా చూసుకోమని చెప్పేసి ఆ పాపని ఆ నర్సుకి అప్పగించేసి ఈయన సంతోషంతో కన్నుమూశాడు. ఇది యథార్థంగా జరిగిన సంగతి. వాక్యం విన్న ప్రేమిటారా, ఈ రోజున మనకు కనిపించే ఆల్ దట్ గ్లిటర్ ఇస్ నాట్ గుడ్ అండ్ ఈ రోజున కనిపించేదంతా కూడా బంగారం అని ఎవరూ కూడా భావించారు. ఏ క్షణాన ఏ రకంగా మన పరిస్థితులు మారిపోతాయో, ఏ క్షణాన మన యొక్క జీవన విధానం అంతా కూడా సంతోషం కాస్త దుఃఖముగా మారిపోతాదో, మనం ఎవ్వరమ్మ కూడా దేవుని ఆనందంగా బ్రతికే కొరపి నా జీవితంలో ఏ కష్టం ఉండకూడదు, ఏ బాధ ఉండకూడదు, ఏ ఇబ్బంది ఉండకూడదు, ఏ నరకం ఉండకూడదు, అంతా సంతోషంగా బ్రతకని నమ్ముకున్నందుకు అనేవారిగా కాకుండా దేవా నా జీవితంలో కష్టాల్లో కూడా సంతోషంగా బ్రతికే కొరపేమని ప్రభావం ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో 2026వ సంవత్సరంలో దేవాది దేవుడు నీకు నాకు ఇస్తున్నటువంటి మొదటి సందేశం ప్రభునందు ఆనందించండి. మళ్ళా చెప్తున్నాను, ప్రభునందు ఆనందించండి. నువ్వు సంతోషంగా ఉండడం దేవుని చిత్తం, నువ్వు సంతోషంగా బ్రతకడం దేవుని చిత్తం. నీ జీవితంలో ఎదురైన ఏ కష్టము కూడా నీ సంతోషాన్ని హరించి వేయడానికి వీల్లేదు. ప్రార్థన చేసి అందరము కూడా ప్రార్థన చేస్తుంటాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయం అనేక విషయాలు మాకు తెలియజేస్తావు. నీ వాక్యపు వెలుగులో నిజమైన ఆనందానికి, నిజమైన సంతోషానికి ఒక ప్రత్యేకమైన వ్యత్యాసం, వెంట్రుక లాంటి వ్యత్యాసం ఎంత గొప్ప మర్మం దాగి ఉందో ఈ మధ్యాహ్నం కలిసి మాకు వివరించాం. విన్న వాక్యం మా బుద్ధని భద్రపరచుకోవడానికి, వాక్యానుసారంగా మేము జీవించడానికి మీరు కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.